ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇలా ఉండగా కార్మికుల ఆందోళనకు వామపక్షాలు తమ మద్దతు తెలిపాయి. వారికి సంఘీభావంగా విజయవాడలో ఆందోళనకు దిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా వారిని అణగదొక్కుతోందని కామ్రేడ్స్ ఆరోపిస్తున్నారు. సమ్మె చేస్తా ఉన్నారు. కానీ మొండిగా వ్యవహరిస్తా ఉంది. వాళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అన్నాడు ఈ రోజున. కానీ దాన్ని నిరంకుశంగా అణిచివేస్తున్నాడు. అంగన్వాడీల మీద దాడి, అలాగే మున్సిపల్ కార్మికుల మీద దాడి, ఎంతమందిని అణిచివేస్తా ఉన్నారు. ఈ అణిచివేత ఆగదు. ఉద్యమం కొనసాగుతుంది. మున్సిపల్ కార్మికులు తెరచాలి, వాళ్ళ జీతాలు పెంచాలి. అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ దౌర్జన్యం చెల్లదు. ఇంతకింత వైసీపీ ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ వర్కర్ని అక్రమ అరెస్టుల్ని ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉంటే మరి మున్సిపల్ వర్కర్ సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించట్లేదు? ఈరోజు అడ్డగోలుగా ఇష్టానుసారంగా లాక్కెళ్లి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 14 రోజుల నుండి సమ్మె చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం